హాయ్ వైజాగ్. ఈ మధ్య మోస్ట్ కామన్గా ట్రెండ్ అవుతూ నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే క్వశ్చన్, సార్ జిమ్ చేయడం మంచిదేనా? జిమ్ చేయితే మంచిది, మీ హార్ట్కి మంచిది, లేకపోతే మీ మజిల్ బిల్డింగ్కి బాగుంటుంది అని ఒకరు చెప్తారు. లేదు జిమ్ చేయొద్దు, నాకు ఈ జాయింట్ పట్టేసింది, లేకపోతే వాళ్ళు ఇలా అయిపోయారు వీళ్ళు ఇలా అయిపోయారు అని కొంతమంది భయపడుతూ ఉంటారు. అసలు జిమ్ చేయడం మంచిదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మంచిదా చెడ్డదా అని కాదు, జిమ్లో ఏం చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అనేది ఈరోజు తెలుసుకుందాం. జిమ్ అనేది బేసికల్లీ 2-3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి స్ట్రెచెస్, రెండవది కార్డియో, మూడవది మజిల్ బిల్డింగ్, నాలుగవది స్పెసిఫిక్గా ఫ్యాట్ రిడక్షన్ కోసం. ఇందులో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క రేంజ్ ఆఫ్ వర్క్ చేస్తే మంచిది, ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యంగ్ పర్సన్ మజిల్ బిల్డింగ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది స్ట్రెచెస్ అండ్ కార్డియో. వాళ్ళు ముందు వాళ్ళ జాయింట్ని స్ట్రెచ్ చేసుకొని కొంచెం కార్డియోతో వాళ్ళ బాడీని లూజ్ చేసుకొని, అంటే జాయింట్స్ని కొంచెం ఫ్రీ చేసుకొని, అప్పుడు కనుక వాళ్ళు మజిల్ బిల్డింగ్కి వెళ్తే వాళ్ళకి బాగుంటుంది. ఆ మజిల్ బిల్డింగ్ కూడా ఎప్పుడు ఎలా చేయాలి? డిపెండింగ్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్, దేర్ ప్రాక్టీస్. ముందు స్లోగా స్టార్ట్ చేసి, సపోజ్ వాళ్ళు 5 kgతో స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ సెట్స్ ముందు తక్కువ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈచ్ డే ఒక్క మజిల్ గ్రూప్ చేసుకొని నెక్స్ట్ డే ఇంకొక మజిల్ గ్రూప్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక రకమైన జిమ్ ప్రాక్టీస్. రెండవది, సపోజ్ ఒక ఎల్డర్లీ పర్సన్ వచ్చారు. ఎల్డర్లీ పర్సన్ వచ్చినప్పుడు ఆయనకి మెయిన్గా కావాల్సింది కార్డియో, అంటే బాడీని ఎక్సర్సైజ్ కోసం హార్ట్కి మంచిదైన ఎక్సర్సైజ్ మాత్రమే చేయడం, అంతేగాని వెయిట్స్ ఎత్తడం మజిల్ బిల్డింగ్ యాక్టివిటీ కాదు. ఆయన చేయాల్సింది ఏంటి? ఒక ట్రెడ్మిల్ చేయాలి, ఒక సైక్లింగ్ చేయాలి. మళ్ళీ ట్రెడ్మిల్లో కూడా దెర్ ఆర్ లిమిటేషన్స్. ట్రెడ్మిల్ ఎప్పుడు చేసినా కూడా స్లోప్ లేకుండా స్ట్రెయిట్గా చేయాలి. అలాగే మళ్ళీ యాజ్ ఐ టోల్డ్, యంగ్ పర్సన్ ఆల్రెడీ జాయింట్స్ ఏ ప్రాబ్లము లేవు అనుకున్న వాళ్ళు స్లోగా జాగ్ చేయొచ్చు. వేరే జాయింట్ ప్రాబ్లం ఉంది, జాయింట్ ఆల్రెడీ కొద్దిగా అరుగుదల స్టార్ట్ అయిందనే వాళ్ళు ఎప్పుడూ కూడా బ్రిస్క్ వాక్ చేయడమే మంచిది. అలాగే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వెయిట్స్ ఎత్తడం. ఇదే ఎల్డర్లీ పీపుల్ వెయిట్స్ ఎత్తే ఏమవుతాయంటే, వాళ్ళకి ఆల్రెడీ టెండాన్స్ డీజనరేటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు వెయిట్ ఎత్తడానికి ట్రై చేసినప్పుడు టక్ మని ఏదైనా రొటేటర్ కఫ్ టేర్ కానీ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ వెయిట్ ట్రైనింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ స్లోగా వాళ్ళు వెయిట్స్ స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ అవాయిడెడ్ ఇన్ జిమ్. అదేంటంటే, ముందు కొంగి వాళ్ళకి అలవాటు లేకుండా వెయిట్స్ ఎత్తడం. దీనివల్ల చాలా మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఎక్యూట్ లంబార్ స్ట్రెయిన్ అంటాం. సడన్గా నడుము పట్టేసింది అని చెప్తారు. ఏంలా వెయిట్ లిఫ్టింగ్ అని స్టార్ట్ చేస్తారు, కింద కొంగుతారు, ఇలా వెయిట్స్ ఎత్తేటప్పటికి బ్యాక్ పట్టేస్తుంది. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే బెంచ్ ప్రెస్లోని చేయండి. అలాగే వెయిట్స్ ఒకవేళ ఎత్తాలన్నా కూడా స్లోగా గ్రాడ్యువల్గా బ్యాక్ మీద లోడ్ పడకుండా బ్యాక్ సపోర్ట్తో చేయండి. నెక్స్ట్ మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, మోకాళ్ళు నొప్పి పెడుతుందండి, అసలు నాకు జిమ్కి వెళ్ళిన తర్వాత ఎక్కువైపోయింది. దీనికి మెయిన్ కల్ప్రిట్ జిమ్లో క్రాస్ ట్రైనర్. క్రాస్ ట్రైనర్ అనే ఎక్విప్మెంట్ ఎప్పుడైతే మీరు చేయి తీసుకొని ఒక స్టెప్ ఎక్కినట్టుగా ఉంటుంది, ఎవ్రీ టైమ్ యూ స్టెప్ ఆ స్టెప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ మూమెంట్లోనే మోస్ట్ ఎవిడెంట్గా ప్రెషర్ ఎక్కడ పడుతుందంటే పెటెల్లోఫెమరల్ జాయింట్ అంటాం. ఈ పెటెల్లోఫెమరల్ జాయింట్ అంటే మోకాలు చిప్ప ముందు ఉండే ఒక చిన్న బోన్ ఉంటుంది కదా, అది. సో దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ పడి ఏమవుతుంది, వీళ్ళకి అందులో అరుగుదల స్టార్ట్ అయ్యి మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉండడం, మటం వేసుకుని కూర్చోవడం కష్టంగా ఉండడం, ఈవెన్ చైర్ మీద కూర్చొని లేవడం కూడా కష్టంగా ఉంటుంది. సో ఈ పెటెల్లోఫెమరల్ ఆర్థరైటిస్ అనేది చాలా లాంగ్ టర్మ్ ప్రాబ్లం అయిపోయి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం, ఇంజెక్షన్స్ తీసుకోవటం, ఫిజియోథెరపీ చేయడం లాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జిమ్లో ఐడియల్ ప్రాక్టీసెస్ వచ్చి ఎప్పుడూ కూడా కార్డియోని కార్డియోలో చేయాలి అండ్ మజిల్ బిల్డింగ్లో చేయాలి. దేనికైనా కూడా గ్రాడ్యువల్గా వెళ్ళాలి అండ్ అవాయిడ్ చేయాల్సిన క్రాస్ ట్రైనర్ అవాయిడ్ చేయాలి. అండ్ ఏదైనా జాయింట్ ఏ పనైనా చేస్తున్నప్పుడు పెయిన్ వచ్చినప్పుడు ట్రైనర్తో మాట్లాడి ఈ పర్టికులర్ యాంగిల్లో ఎక్సర్సైజ్ చేస్తే పెయిన్ వస్తున్నప్పుడు ఆ యాంగిల్ని మార్చడం కానీ లేదా వెయిట్స్ మీకు తగ్గించడం కానీ ట్రైన్ చేస్తారు. ఇలా చేసుకుంటే ఇట్ ఈస్ సేఫ్ ఆల్వేస్ టు డూ ద జిమ్.